హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సమస్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అంటే అలా ఇలాంటి చికెన్ ఫ్రై కాదు, చాలా బాగుంటుంది. సో రెసిపీ కోసం స్కిప్ చేసేయకుండా ఈ వీడియో చూసేయండి. ముందుగా చికెన్ని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న చికెన్లో సాల్ట్ హాఫ్ స్పూన్, పసుపు హాఫ్ స్పూన్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని అది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. టైం ఉంటే 1 అవర్, హాఫ్ అన్ అవర్ లేదా 2 అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు. ఎంత మ్యారినేట్ చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట. సో 2 ఆనియన్స్ తీసుకొని బాగా కట్ చేసేసుకోండి. పెద్ద ముక్కలైనా పర్లేదు, మనం మిక్సీ వేస్తాం కాబట్టి. సో కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ ఆనియన్స్, 1 స్పూన్ గసగసాలు, 2 స్పూన్స్ ధనియాలు వేసుకొని ఒక చిన్న కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి ముక్క తీసుకొని అది వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనకి ఈ పేస్ట్తో అయితే పని లేదు. తర్వాత ఒక స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని బాండీలో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ వేసేసుకొని కలిపేసుకొని బాగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. సో 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి కొంచెం కలుపుకోవాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కదా. సో కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్రై కాబట్టి. సో దీంట్లో ఒక ఆనియన్ చాప్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఇంకో 5 మినిట్స్ లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకోవాలి. అలాగే మళ్ళీ 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసి బాగా కలిపేసుకొని, సో ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ ఈ కర్రీలో వేసేయాలన్నమాట. వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. దగ్గరే ఉండి చేసుకోండి. మేము దగ్గరే ఉండి చేసుకుంటామంటే మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు, లేదా మేము పని చేసుకుంటాం అంటే లో ఫ్లేమ్లో పెట్టుకోండి, మాడిపోతుంది. కొంచెం వేగాక కరివేపాకు వేసుకోండి, స్కిప్ చేయొద్దు, టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవరు. సో అది కూడా వేగాక బాగా కలుపుకున్నాక ఒక 3 మినిట్స్కి మన కర్రీ కొంచెం వేగిపోతుంది. వేగిపోయినాక ఉప్పు కానీ కారం కానీ సరిపోతే ఈ స్టేజ్లో వేసుకోండి. తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్, గరం మసాలా 1 స్పూన్ వేసుకోండి. హోమ్మేడ్ గరం మసాలా అనమాట. మీకు రెసిపీ కావాలంటే చెప్పండి, షేర్ చేస్తాను. సో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మిక్స్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చికెన్ కూడా చాలా బాగా కుక్ అయిపోతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలంటే నాకు చెప్పండి, నేను చేసి చూపిస్తాను. ఎగ్జాక్ట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది ఇలా మీరు ట్రై చేయండి ఒకసారి. కంపల్సరీ మీరు ఇలాగే ఫ్రై చేసుకొని తింటారు, వేరే ఫ్రై జోలికే వెళ్ళరు. అంత బాగుంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతే వీడియో. బాయ్.